రైట్ వైసీపీ ఎమ్మెల్సీ అంబటి రాంబాబు మాట్లాడతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది మాన్యువల్లో ఉండేటువంటి ప్రశ్న. మొదటి దశ చాలాసార్లు చెప్పారు. దీనికి మాత్రం సమాధానం చెప్పడు రామానాయుడు గారు. పచ్చ చొక్కా వేసుకొచ్చి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. పచ్చ చొక్కా వేసుకుని పిచ్చి మాటలు మాట్లాడటం కాదు స్వామి, ఉన్న వాస్తవాలు చెప్పడానికి ప్రజలకు ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన 100 అబద్ధాలు ఆడితే 102 ఆడుతున్నాడు. నాకు అర్థం కాల. ఇట్లా అబద్ధాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరొక్కసారి చెప్తున్నా, పోలవరం అనేది ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి అవగాహన రాహిత్యం, నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి. నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎంగా భావించారే తప్ప మరొకటిగా భావించలేదు. కాబట్టే ఇవాళ ఈ దుస్థితి ఈ పోలవరం ప్రాజెక్టుకు వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మరింత దిగజార్చేటటువంటి పరిస్థితికి తీసుకువెళుతున్నారు. 41.15కి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి మాత్రం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా సాధ్యమైనంత వరకు చెప్పేటటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం తప్ప దుర్మార్గంగా ప్రవర్తించాలని మాత్రం మేము అనుకోవటం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ మాత్రమే మేము ముందు పెడుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కూడా అసత్యాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను.